హాయ్ దోస్తులు, మీరందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇక రీసెంట్గానే గణేష్ పండుగ సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నాను, మా గణేష్ నిమజ్జనం ఎలా జరిగింది అని ఈ వీడియోలో అయితే నేను మీ అందరితో షేర్ చేసుకుంటున్నా దోస్తులు. ఇప్పుడైతే మా అమ్మమ్మ వాళ్ళు గణేష్ని నిలబెట్టారు. పండుగ ఆల్రెడీ మాదైతే కంప్లీట్ కూడా అయిపోయింది, నిమజ్జనం కూడా చేసేసాము. ఇక్కడ మా అమ్మమ్మ అయితే గణేష్ కోసం బ్యాక్డ్రాప్ అనేది తయారు చేస్తుంది. ఎలా తయారు చేస్తుందో చూసారా? నేను కూడా చాలా హెల్ప్ చేసిన దోస్తులు మా మమ్మీకి. చెడగొట్టడానికి కాదు దోస్తులు, మంచి కనిపించడానికే. మీకు వీడియోలో అలా కనిపిస్తుంది అంతే. గణేష్ని నిలబెట్టే చోట మా మమ్మీ క్లీన్ చేసి మంచిగా ముగ్గు పెట్టి స్టాండ్ పెట్టి గణేష్ కోసం అంతా సిద్ధం చేస్తుంది దోస్తులు. నేనైతే సైలెంట్గా మా మామతోనే మంచిగా ఆడుకున్నా. మరి మమ్మీ గణేష్ కోసం అన్ని చేస్తున్నప్పుడు నేను సతాయించొద్దు కదా అందుకని చెప్పి నేను కూడా మా మమ్మీకి చాలా సపోర్ట్ చేసిన గుడ్ బాయ్ లాగా దోస్తులు. ఇది చూడండి, మా మమ్మీ స్టాండ్ పెట్టేసింది, గణేష్ కోసం అన్నీ రెడీ చేస్తూ ఉంది. మా ఇంటికి వచ్చిన చిన్ని గెస్ట్ 5 days ఉండి వెళ్ళిపోతాడు మా ఇంట్లో. అందుకని మేమైతే చాలా బాగా చూసుకోవాలి కదా, అందుకని నేను ఇక్కడ మంచిగా మామతో ఆడుకుంటున్నా. మామ చూడండి, నాకైతే రెయిన్ ఇది సాంగ్ డాన్స్ ఎలా చేయాలో నేర్పిస్తూ ఆడిపిస్తూ ఉన్నాడు దోస్తులు. లాస్ట్ ఇయర్ గణపతి పండుగకి నేను మా మమ్మీ బొజ్జలో ఉన్నానంట. ఇప్పుడైతే బయట ఉన్నా. మా మమ్మీ గణేష్ని ఎక్కడైతే నిలబెట్టాలో అక్కడ స్టాండ్ వేయడమే కాదు, గణేష్ కోసం ఒక అద్భుతమైన పీట కూడా రెడీ చేసింది. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా దోస్తులు, అదే పీట. దాన్ని సిద్ధం చేసినాక మమ్మీ అయితే గణేష్ని నిల్చోబెట్టడానికి సిద్ధం చేసి గణేష్ని నాతోనే ఓపెన్ చేయించింది. మరి నేను కూడా మా మమ్మీకి చిన్ని దేవుణ్ణి కదా, అందుకని నాతోనే ఓపెన్ చేయించాలి అని చెప్పి నాతోనే ఓపెన్ చేపిస్తుంది మమ్మీ. నాకైతే మా చిన్ని గణేష్ విగ్రహం అయితే చాలా బాగా నచ్చింది దోస్తులు. నేనైతే గణేష్తోనే ఆడుకుంటా, మమ్మీ నాకు ఇవ్వు అంటే మమ్మీ అసలు ఇవ్వలేదు. చూడండి ఎంత బాగుందని. నాకైతే చాలా అంటే చాలా మంచిగా అనిపించింది దోస్తులు. మీకు ఎట్లా అనిపిస్తుంది మా చిన్ని గణేష్కి చెప్పండి. నాకు ఎంతలా నచ్చింది గణేష్ అంటే, మా మమ్మీ గణేష్ని అక్కడ నిల్చోపెట్టడానికి తీసుకెళ్తున్నా సరే వదలాలని అనిపించలేదు. నేను మళ్ళీ మమ్మీ వెనకాల వెళ్ళి గణేష్ కావాలి మమ్మీ అని అడిగా. ఇంకా మమ్మీ నన్ను కూడా ఎత్తుకొని ఇద్దరం కలిపి గణేష్ని అయితే కూర్చోపెట్టాము. గణేష్ని కూర్చోపెట్టిన తర్వాత నేనైతే మమ్మీని కానీ గణేష్ని కానీ అసలు డిస్టర్బ్ చేయలేదు తెలుసా దోస్తులు. మంచిగా చూస్తూ ఉన్నా గణేష్ని మంచి కూర్చోపెట్టినా. మమ్మీ ఎక్కడ కూర్చున్నాడు గణేష్ అని చెప్పేసి చూస్తూ ఉన్నా. ఇంకా మమ్మీ అయితే గణేష్ కోసం తయారు చేసిన స్పెషల్ ఇలాచి మాలను కూడా వేస్తుంది మెడలో. ఇక నేనైతే మళ్ళీ మా మామ దగ్గరికి వెళ్ళి మంచిగా ఆడుకుంటున్నా. ఇంకా మామ వేసుకున్న సెట్టుకున్న బటన్ అయితే కొత్తవి కదా, నాకు చూడగానే మంచిగా అనిపించినాయి. ఈ బటన్ టేస్ట్ చూడాలి కదా అని చెప్పేసి మామని హక్ చేసుకున్నట్టు చేసుకొని బటన్ పైన అటాక్ మొదలు పెట్టాను. ఇంకా అప్పుడే మమ్మీ క్యూట్గా అనిపించి కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసింది. ఎలా ఉంటాయి దోస్తులు ఈ ఫోటోలు? ఇలాంటి మూమెంట్స్ చాలా స్పెషల్గా ఉంటాయి కదా. ఇక మమ్మీ గణేష్ కోసం కాటన్ గార్లెండ్ రెడీ చేసింది కదా, దాన్ని కూడా గణేషునికి వేసింది. ఇక తర్వాత మళ్ళీ మా చిన్ని గణేష్ కోసం తీసుకొచ్చిన పత్రిలన్నీ కూడా అలంకరిస్తుంది మమ్మీ గణేష్ని కూర్చోబెట్టిన ప్లేస్లో. ఒక్కొక్కటి అన్నీ 21 రకాల పత్రిలు, ఇంకా గణేషునికి ఇష్టమైన ఫ్రూట్స్ ఫలాలు అన్నీ కూడా గణేష్ దగ్గర పెడుతూ. లాస్ట్ ఇయర్ మా మమ్మీ బొజ్జలో నేను ఉన్నప్పుడు చిన్ని గణేశుడు మాకు తెలియకుండా ఇంటి వరకు వచ్చేసాడు. అంటే మా మామ ఇంటి లోపలికి తీసుకొచ్చాడంట. ఎవ్రీ ఇయర్ మా మమ్మీ అయితే గణేశుడిని ఎవరైనా ఇస్తే కనుక ముందే మొక్కుకొని ఇంటికి తీసుకురాకుండా అవసరం ఉన్న వాళ్ళకి ఇచ్చేసి వస్తుండేనంట. ఈసారి మా మామకు తెలియక లాస్ట్ ఇయర్లో తీసుకొచ్చేసాడు కదా. మరి నేను అసలే బొజ్జులో ఉన్నా, గణేశుడేమో ఇంట్లోకి వచ్చేసాడు. అతిథి దేవోభవ అంటారు. ఎవరైనా అతిథులు మన ఇంటికి వస్తేనే మనం వాళ్ళకి మర్యాద చేయకుండా పంపించము. అలాంటిది స్వయంగా భగవంతుడే మన ఇంటికి వస్తే ఎలా పంపిస్తాము? అందుకనే మా అమ్మమ్మ అయితే ఇంకా లాస్ట్ ఇయర్ నుండి గణేశుని నిలబెట్టడం స్టార్ట్ చేసింది. లాస్ట్ ఇయర్ అయితే మా అమ్మమ్మనే పూజ చేసింది. అప్పుడు అమ్మమ్మ మమ్మీ నేను సేఫ్గా ఉండాలి, బొజ్జలో మంచిగా బయటికి రావాలి, మమ్మీ కూడా హెల్దీగా ఉండాలని అమ్మమ్మ మొక్కుకుందంట. అందుకని ఈసారి మా మమ్మీతోనే పూజ చేయించింది. ఎందుకంటే మమ్మీకి డెలివరీ అయిన తర్వాత నేను సేఫ్గా ఉన్నాను, మమ్మీ సేఫ్గా ఉంది కదా, అందుకనే మొక్కుకుంది కదా అని చెప్పి ఈసారి అయితే గణేష్ పండుగ పూజ మొత్తం మా మమ్మీతోనే చేయించింది అమ్మమ్మ. అందుకని ఇక్కడ మా మమ్మీ ఒకటే చేస్తుంది. ఇక చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో పనులు తొందరగా అవ్వవు కదా, పిల్లలకి వంట చేయాలి, తినిపించాలి, అలాగే ఈక్వల్గా ఇంట్లో పనులు చేసుకోవాలి, ప్రసాదాలు ఇవన్నీ. అందుకనే మమ్మీ వాళ్ళకి కొంచెం లేట్ అయింది.
పూజ ఇవన్నీ చేయడానికి. అందుకే ఎవరు కూడా సరిగ్గా రెడీ అవ్వలేదు. నార్మల్గా అయితే మా మమ్మీ వాళ్ళ పాపం ఇలా రెడీ అవ్వాలి ఎలా రెడీ అవ్వాలి అనుకున్నారు. నన్ను కూడా చాలా బాగా రెడీ చేయడానికి అన్నీ తీసి పెట్టింది మమ్మీ, కానీ ఇంకా కుదరలేదు. అందుకని ముందు గణేషుని వెయిట్ చేయించడం ఇష్టం లేక కరెక్ట్ టైంకి పూజ అయితే జరగాలి కదా అని చెప్పి పూజను అయితే చేసేసారు. పూజ అయిపోయిన తర్వాత గణేషుని దగ్గర పెట్టిన ప్రసాదము మళ్ళీ అందరం సపరేట్గా ప్రసాదం తినేసిన తర్వాత అప్పుడు మేము రెడీ అయినాం. ఎందుకు రెడీ అయినామో తెలుసా దోస్తులు? నా 9th మంత్ బర్త్డే థీమ్ చేశారు మమ్మీ వాళ్ళు. ఇంకా మామనైతే ఈసారి డెకరేషన్ అదరకొట్టేశాడు, వినాయక థీమ్ డెకరేషన్. ఆ వీడియో అయితే మీ అందరితో మా మమ్మీ షేర్ చేస్తుంది. చూసి ఎలా ఉందో మీరు కూడా చెప్పండి, సరేనా? మా మమ్మీ వాళ్ళకైతే ఇప్పటి వరకు చేసిన అన్ని థీమ్స్లో ది బెస్ట్ థీమ్ అని అనిపించిందంట గణేష్ థీమ్. అంత బాగా వచ్చింది ఆ గణేషుని ఆశీస్సులతో. మరి మీరు కూడా చూసి మీ అభిప్రాయం కామెంట్ చేయండి దోస్తులు, సరేనా? ఇక్కడనైతే మా మమ్మీ పూజ చేస్తుంది కదా, ఇంకా పూజ ఎండింగ్లో ఉంది. హారతి అయితే ఇస్తే పూజ అయితే కంప్లీట్ అయిపోతుంది దోస్తులు. ఇక్కడ ఇక ప్రతిరోజు 5 రోజుల పాటు పూజనైతే చాలా బాగా చేసింది మా మమ్మీ మా అమ్మమ్మ. ఒకరోజు మా మమ్మీ చేసింది, ఒకరోజు అమ్మమ్మ చేసింది. అలా 5 days పూజనైతే మంచిగా జరుపుకున్నాం. 5 days గణేశుడు మాతో ఉన్నాడు. మేము చాలా హ్యాపీగా ఉన్నాం. ఇంకా 5th day నిమజ్జనం అయితే అయ్యింది. ఇక నేనైతే నిమజ్జనం దగ్గరికి వెళ్ళలేదు దోస్తులు, ఎందుకంటే వర్షం వస్తే ఇబ్బంది అవుతుందని అమ్మమ్మ వాళ్ళైతే తీసుకొని పోలేదు. మమ్మీ నేను ఇంట్లో ఉన్నాం. అమ్మమ్మ మామ నిమజ్జనంకి వెళ్ళి నిమజ్జనం చేసి వచ్చారు. చూశారు కదా, ఇక్కడ అమ్మమ్మ అయితే మొత్తం నిమజ్జనం కోసం గణేశుడిని తీయడం అలా అన్నీ చేస్తూ ఉంది, సర్దుతూ ఉంది. ఇంకొద్దిసేపట్లో గణేశుడు వెళ్ళిపోతాడు కూడా అని మేమైతే చాలా ఫీల్ అయినాం దోస్తులు. అసలు గణేష్ పండుగ వచ్చినందుకు సంతోషపడాలా, ఇలా గణేశుడు వచ్చి మాతో ఉండి వెళ్ళిపోయినందుకు బాధపడాలో అర్థమే కాదు కదా. ఇక్కడైతే నేను నిమజ్జనం కోసం మామతో కలిపి డ్యాన్స్ వేస్తున్నా, ఎందుకంటే మేము బ్యాండ్ అవన్నీ పెట్టి పెద్దగా ఏం చేయలేదు, చిన్నగా పెట్టి చిన్నగా చేసాం కాబట్టి. ఇంట్లోనే మేము గణేష్ నిమజ్జనం కంటే ముందు గణేష్ ముందు చాలాసేపు డ్యాన్స్ చేసాము. నేను మా మామ మంచిగా డ్యాన్స్ చేసిన తర్వాత గణేషునికి హ్యాపీ చేసి మా డ్యాన్స్ చూపించి ఇంకా మేమైతే గణేషుని పంపించాము. ఇంకా గణేషుని పంపిస్తున్నాం కదా అని అమ్మమ్మ కొన్ని ప్రసాదాలు కూడా చేసింది అక్కడ జనాలకి పంచడం కోసం అని చెప్పి. ఇలా అయితే మేము మా గణేషుని హ్యాపీగా నిమజ్జనం కోసం సెండ్ చేస్తూ ఉన్నాము. మా మామకైతే 2 స్టెప్పులు వచ్చు. ఇంకా 2 స్టెప్పులకి పెద్ద కొరియోగ్రాఫర్ లాగా నన్ను ఇలా డ్యాన్స్ చేయాలి అలా డ్యాన్స్ చేయాలి అని చెప్పి చెప్తున్నాడు. నేను ఇంకా గణేషుని కోసం చాలా బాగా డ్యాన్స్ చేసిన దోస్తులు. కొన్ని వీడియోలు అయితే వీళ్ళు రికార్డ్ చేయడం మిస్ చేశారు, ఎందుకంటే రికార్డ్ చేసినప్పుడు నేనైతే డ్యాన్స్ చేయలేదంట, రికార్డింగ్ ఆఫ్ చేసినప్పుడే డ్యాన్స్ చేసిన అంట. కొన్ని వీడియోలు అయితే మిస్ అయిపోయినాయి, కానీ నేనైతే గణేష్ ముందు చాలా మంచిగా డ్యాన్స్ చేసిన దోస్తులు. కొన్ని క్లిప్స్ మీరు కూడా చూస్తున్నారు కదా, ఇలా కనిపిస్తున్నాయి కదా మీకు కూడా. ఇక మా అమ్మమ్మ ఏదో గట్టిగానే ట్రై చేస్తుంది. అరే ఏం ట్రై చేస్తలేదులేండి, ఇక్కడ గణేషుని మెడలో గార్లాండ్ ఉంటుంది కదా, మేము స్టార్టింగ్లో వేసినాం కదా, అది ఎవరన్నా ఇంట్లో ఎవరన్నా వేసుకుంటే మంచిదంట. ఇంకా జంజరం కూడా వేసుకునేటోళ్ళు ఉంటే అది కూడా వేసుకుంటారంట. అందుకని చెప్పి అదైతే మాకు అలవాటు లేదు కదా అని గార్లాండ్ నా మెడలో వేసింది. వినాయకుని ఆశీస్సులు నాకు ఉండాలి, మంచి జరగాలని చెప్పి. కానీ మా మామనైతే ఈ కుంకుమ ఇవన్నీ నాకు అంటుతాయి అంటే చాలా సెన్సిటివ్ ఫీల్ అవుతాడు. అందుకని చెప్పి ఇంకా కొంచెం సేపు ఉంచిన తర్వాత తీసేసిళ్ళు. మరి పిల్లలకి ఇవన్నీ అంటుతే ఏమన్నా ఎఫెక్ట్ అవుతుంది కదా అని చెప్పి అనుకుంటారు కదా, అట్లనే మా మామ కూడా. ఇక చాలా సేపు డ్యాన్స్ చేసినా కదా దోస్తులు, అందుకని చెప్పి నాకు అలసట అయితే వచ్చింది. కాళ్ళ నొప్పులు వస్తే ఇక కొంచెంసేపు కూర్చుంటున్నా, కొంచెంసేపు కింద పడ్డ పువ్వులు అవన్నీ చూసి వింతగా ఫీల్ అవుతున్నా నేను. తర్వాత డ్యాన్స్ చేస్తున్నా. ఇట్లా ఇక మొత్తానికి అయితే ఫుల్ ఎంజాయ్ చేసినాం దోస్తులు. మేము ఎంజాయ్ చేసినాం కానీ నిమ్మలంగా గణేషుని పంపించడానికి ఇక అన్ని రెడీ అయితే చేసినాం. ఇక్కడ అమ్మమ్మ తీసుకొచ్చి గణేషుని అయితే నేను ఎత్తి మీద పెట్టి బయట వరకు తీసుకెళ్దామని ట్రై చేసింది. కానీ నేను ఫస్ట్ అది ఏంది అసలు నాకు తగులుతుంది, పువ్వులు ఏంది ఇవన్నీ ఏందని చూసి పిసుకుతున్నా. అమ్మ సెట్ చేస్తా ఉన్నా, నేను పట్టుకుంటున్నాను. ఇట్లయితే కాదని చెప్పి ఇక నార్మల్గా కొంచెంసేపు ఏదో అట్లా పెట్టినాం అన్నట్టు పెట్టేసినారు ఇక అమ్మమ్మ వాళ్ళు. మీరు చూసినారు కదా దోస్తులు, నేను గణేషుని నిలబెట్టినప్పుడు ముట్టుకుంటే మళ్ళీ గణేషుని నిమజ్జనం రోజే ముట్టుకున్నా. మధ్యలో అసలు నేను గణేషుని అయితే ఏం డిస్టర్బ్ కూడా చేయలేదు, మంచిగా సపోర్ట్ చేసిన నేను మా అమ్మమ్మ వాళ్ళకి గణేషునికి. ఇక కాకపోతే గణేషుడు వెళ్ళిపోతుండని ఒక బాధ తప్ప ఇంకేం లేదు, అంతా మంచిగా జరిగింది దోస్తులు. మా పూజలు ఇవన్నీ కూడా మంచిగా జరిగినాయి మాకు. గణేషుడు ఉన్న డేస్ కూడా పండుగ వాతావరణం ఉండే ఇంట్లో. ఇప్పుడు గణేష్ వెళ్ళిపోతుంటే ఆల్రెడీ పండుగ అయిపోయిందేమో అని అనిపిస్తుంది. అయిపోకముందే చూసి ఇలా గణేషుడు లేక ఇది సింహాసనం ఎట్లా ఉందో మస్తు బాధపడినాం. ఇక ఇంకా నేను పోలే కదా నిమజ్జనానికి, మా అమ్మ నేను ఇంట్లో ఉన్నాం.
అమ్మమ్మ మామ పోయినాడు కదా, అక్కడైతే ఏవో మా గణేశుడు మీకు కనిపిస్తుంది ఆ మధ్యలో వీడియోలో. గణేశుడు పెద్ద గణేశుడి దగ్గర చిన్ని గణేశుడు ఉన్నాడు కదా, అది మా గణేశుడే. ఇక్కడైతే క్రెయిన్తోని ఈసారి నిమజ్జనం చేసిల్లాటిగా, అట్లా మా గణేశుడిని అయితే మేము నిమజ్జనం చేసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ రా గణేశ ఈసారి చేసుకున్నాము. నెక్స్ట్ ఇయర్ ఇంకా మంచిగా జరుపుకోవాలి, అందరు మంచిగా ఉండాలి గణేష్ అని చెప్పి మొక్కుకొని మంచిగా సాగనంపినాం దోస్తులు. మరి మీరు కూడా మీ గణేషుని పండుగ ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది నాతో షేర్ చేసుకుంటారు కదా కామెంట్ చేసి. ఇక వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేయండి. మరి మీ వీడియోలు మిస్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదలా నాకు ఇంకా మంచి మంచి వీడియోలు పెట్టాలనిపిస్తుంది. ఎవరు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. అందుకని చెప్పి మేము ఎక్కువ వీడియోలు కూడా ఏం పెడతలే. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే పెడతాం. నేను ఏం ఫుడ్ తింటా, ఎలా ఉంటా, ఏంది పిల్లలు ఏంది అని చెప్పి మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మా మమ్మీ వేయాలనుకుంటుంది. కానీ మీరు వీడియో చూసి వెళ్ళిపోతున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు కదా. నాకు ఇంట్రెస్ట్ వస్తలేదు, ఇక పనులు చేయగానే అలసిపోయి సైలెంట్ ఉంటుంది. అదే మీరు సపోర్ట్ చేస్తే ఓపికన్నా లేకున్నా మీకోసమైనా షేర్ చేస్తాం కదా దోస్తులు. ఇక ఈ వీడియో పైన మీ అభిప్రాయం కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే బెల్ ఐకాన్ క్లిక్ చేసుడు మర్చిపోకండి దోస్తులు. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోని నెక్స్ట్ మీ ముందుకు వస్తాం దోస్తులు. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్ గణేష. జై బోలో గణేష్ మహారాజ్కి జై అని కామెంట్ చేయండి మీరు కూడా, సరేనా?